కీర్తనాకారులు దేవుని స్తుతిస్తూ ఉంటున్నారు, దేవుని కనపరుస్తూ ఉన్నారు, దేవుని బహిపరుస్తూ ఉన్నారు. యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, నన్ను వెలిగించిన దేవుడు ఆయనే. చీకటి నుంచి నన్ను వెలుగులోకి నడిపించిన దేవుడు ఆయనే. అంధకారంలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనకు దేవుడు నడిపించిన ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన మనం రక్షించిన, ఆయన మనం ప్రయత్నించిన, ఆయన మనం బాగు చేసిన యెహోవా ఆయన మార్పు లేని దేవుడు, నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మన ఆకలిలో తీర్చే దేవుడు, మనల్ని ఆదుకునే దేవుడు. ఆయన మనతో ఉన్న దేవుడు, మనకు సహకారిగా ఉన్న దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణిస్తుండగా పగటిలో మేఘస్తంభంగా ఉన్నా, రాత్రిలో అగ్నిస్తంభంగా ఉన్నా, వారి చుట్టూ ఆయన వారిని కావలుగా ఉన్నా, వారిని కాపాడిన, ఆయన వారిని సంరక్షించిన, ఆయన వారిని పోషించిన, ఆయన వారిని తృప్తిపరిచిన, తన విశ్వాసం ఉంచిన వారిని, తన మాటకు లోబడిన వారిని వాగ్దత్త దేశాన్ని నడిపించిన. కాబట్టి నా కాడు ప్రభువును స్తుతిస్తూ ఉన్నా, ఆయన నాకు వెలుగై ఉన్నా, ఆయన నాకు వెలుగును రక్షణయే ఉన్నా. అంతే కీర్తనకారుడంట, నీ వాక్యమే నా పాదములకు దీపము అంట, నీ వాక్యమే నా త్రోవకు వెలుగైనది అంట. నీ వాక్యము నా అంతరంగంలో దాచుకున్నప్పుడు పాపము చేయకుండా ప్రత్యేకంగా జీవించినానంట. ఆయన వెలుగై ఉన్నా, ఆయనలో ఉన్న జీవము లోకమును వెలిగిస్తూ వచ్చింది. కాబట్టి కీర్తనకారుడంట, నన్ను వెలిగించిన దేవుడు ఆయనే, నన్ను రక్షించిన దేవుడు ఆయనే, నా ప్రాణదుర్గము ఆయనే, నా ప్రాణమును కాపాడువాడు ఆయనే, నా ప్రాణమును శాదరించువాడు ఆయనే, నా ప్రాణమును తప్పనిలో చేయువాడు ఆయనే. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటాడు కీర్తనకారుడు. నా అంతరము సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అంటాడు. నా ప్రాణమును నీ వైపు ఎత్తుకున్నానంటాడు కీర్తనకారుడు. దేవుని వైపు తన ప్రాణమును ఎత్తుకొనగా, దేవుని వైపు తన చేతులు ఎత్తుకొనగా, దేవుని వైపు తన కబులు ఎత్తుకొనగా, ఆకాశమందున్న దేవుడు ఆయనను ఆదరించిన, ఆయన ఆదుకున్నాడు, ఆయన సహాయం చేసిన ఆ దేవుడే తన పట్ల కృపను చూపి ఉన్నత స్థితిలో ఉంచిన. కీర్తనకారుడు, నీవు నా పట్ల మహాకృపను చూపిన, గొర్రెలో ఉన్న నన్ను సింహాసనంలో కూర్చుండబెట్టిన, ఇంతగా హెచ్చరించటకు, ఇంతగా ప్రేమించటకు, ఇంతగా దీవించటకు నేనే పాటువాడను అంటాడు కీర్తనకారుడు. ఇంకా కీర్తనకారుడు అంటాడు, నా శత్రువులు ఎలా ఉన్నారయ్యా అంటే, నన్ను బాధిస్తూ ఉన్నా, నన్ను బాధించే శత్రువులు ఉన్నా, నాకు యుద్ధం చేసే దండు ఉంది, నా శరీర మాంసం తినడానికి దుష్టులు సిద్ధంగా ఉన్నా, నా శరీరానికి హాని కలిగించే దుష్టులు ఉన్నారు, నన్ను బాధించే శత్రువులు ఉన్నారు, నాకు యుద్ధం చేసే దండం ఉంది, అయినా నేను భయపడను. యెహోవా నాకు తోడై ఉన్నా, ఆయన నాకు తోడై ఉన్నా, ఆయన నా కాపరి, ఆయన నా సంరక్షకుడు, ఆయన నాకు తోడై ఉన్నాడు కనుక నేను భయపడను అంట కీర్తనకారుడు అంట. నా జీవితం నాకున్న ఆశ ఒకటే, నా జీవితం నాకున్న కోరిక ఒకటే. ఆ కోరిక నేను దేవుడిని అడిగిన, ఏంటి నీ కోరిక? నా జీవిత కాలం అంతయో దేవుడి సన్నిధిలో నివసించాలి, ఆయనతో సహవాసం చేస్తే ఎంత బాగుంటుంది, ఆయన స్వరం ఉంటూ ఉంటే ఎంత బాగుంటుంది, ఆయన సన్నిధిని కలిగి ఉంటే ఎంత క్షేమకరంగా ఉంటుంది, ఆయన సన్నిధి నాతో ఉంటే నేను ఎక్కడికి వెళ్ళినా క్షేమకరమే, ఆయన స్వరాన్ని వింటే నన్ను నేను కాపాడుకుంటా, నేను నిశ్చయవాన్ని పొందుకుంటా, ఆయనతో సహవాసం కలిగి ఉంటే నేను ఈ లోకంలో ప్రత్యేకంగా జీవిస్తాను. కీర్తనకారుడు దేవుని యొక్క వరాన్ని అడిగిన, అయ్యా నీ సన్నిధిలో నీటిలో నా జీవితకాలం అంతా జీవించినట్లు నాకు సహాయం చేయను. అయ్యా నేను చూచే భాగ్యము నాకు అనుగ్రహించు. అయ్యా నీ స్వరం వినే ఘనత నాకు అనుగ్రహించు.
హెచ్చించు అన్నాడు. నిజంగా దేవుడు అట్లు దావీదును హెచ్చించిన, అట్లు దావీదు పట్ల కృప చూపిన. కాబట్టి కీర్తనకారుడంట, నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపకూరుచున్నా. అహంకారమైన తన పదశాలను దాచును, తన గుడారపు మాటలను దాచును. ఆశ్రయ వృద్ధం మీద నన్ను నడిపించును. నా శత్రువుల కంటే నన్ను స్థలం హెచ్చించును. కీర్తనకారుడు ప్రభువును స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేర్చు బలులు అర్పించదను. నేను పాడేదను, యెహోవాను గురించి స్తుతిగానము చేసేదను. ఆయన గుడారములో, దేవుని గుడారములో ఉత్సాహధ్వనులు చేస్తాం. లేఖనమంటుంది, నీతిమంతుని గుడారములో ఉత్సాహగానములు పడుతుందని. మనం ఆయన గుడారంలో ఉంటే, ఆయన గుడారంలో ఉంటే ఆయన మనం స్తుతిస్తాం, ఆయన మనం ఘనపరుస్తాం, ఆయన మనం ఆరాధిస్తూ ఉంటాం. దేవుడు పాడేదను, యెహోవాను గురించి స్తుతిగానం చేస్తున్నాను అంటున్నాను కీర్తనకారుడు. దేవుడు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి, దేవుడు చేసిన మేలును బట్టి కీర్తనకారుడు ప్రభువుని స్తుతిస్తూ ఉంటున్నాడు. కీర్తనకారుడు ప్రభుని ఆరాధిస్తూ ఉంటున్నాడు. కీర్తనకారుడు ప్రభుని కనపరుస్తూ ఉంటున్నాను. నేను ఆయన గుడారములో ఉన్నా, నేను పాడుతూ ఉన్నా, నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నా, నేను ప్రభుని కనపరుస్తూ ఉన్నాను. మన హృదయాన్ని తెరిచి మన కళ్ళు మూసుకొని ప్రభుని ఆరాధించుకుందాం. మన వెలిగించిన దేవుడు, మన కాపాడిన దేవుడు, మన పరిశుద్ధపరిచిన దేవుడిని మన హృదయాన్ని తెరిచి ప్రభుని ఆరాధించుకుందాం. మన హృదయాన్ని తెరిచి ప్రభుని కనపడదాం. Yeah.
స్తోత్రం. ఆయన నాకు విలువ రక్షణ అయి ఉన్నాను, నా ప్రాణదుర్గముడై ఉన్నాను. దుష్టులు నా శరీరానికి హాని కలిగించాలి అనుకున్నా, శత్రువు నాకు విరోధముగా లేచిన, ఒక తల్లి నాపై యుద్ధానికి లేచిన నేను భయపడను. నేను ఆయన సన్నిధిలో ఉన్నా, ఆయన సన్నిధిలో నివసించిన భాగ్యాన్ని నాకు అనుగ్రహించిన, ఆయన స్వరాన్ని భాగ్యాన్ని అనుగ్రహించిన, ఆయనతో సహవాసం చేసే ఘనత నాకు అనుగ్రహించిన. నిజంగా మన జీవితాల్లో కూడా మన పాపాన్ని బట్టి అవినీతిని బట్టి దేవుని స్వర్గీయుని వారిగా, దేవుని సహవాసం కోల్పోయిన వారిగా, దేవుని సన్నిధికి దూరంగా ఉన్న ప్రేమగలిగిన దేవుడు మనందరి దోషుల కొరకై, మనందరి పాపల కొరకై శిలువలో బలి అయిన ఆయన రక్తం ద్వారా, ఆయన కృప ద్వారా, విశ్వాసం ద్వారా మనం రక్షించబడ్డాం. ఆయన సన్నిధిలో మనం పాపములు కనుక ప్రేమగలిగిన దేవుడు క్షమించిన, ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని అనుభవించిన, ఆయన పిల్లలతో వారితో సహవాసం చేసే ఘనతను అనుగ్రహించిన, ఆయన స్వరంతో సరిచేయబడుతూ క్రమపరచబడుతూ ఆయన స్వరూపకు మార్చబడే కృపను దేవుడు మనకు అనుగ్రహించిన కీర్తనాకారుడు ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాడు. నా పూర్ణ మనసుతో ఆరాధించు, నా పూర్ణ హృదయముతో సేవించెదను.
కాచిన దేవుడు, దాన్ని ప్రకటించిన దేవుడు, దాన్ని పరిశుభ్రపరిచిన దేవుడు, తన సన్నిధిలో తను స్తుతించే ధన్యతను అనుగ్రహించిన దేవుని స్తుతిస్తూ ఉంటున్నానని కీర్తనాకారుడు ప్రభువు